ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఏం పేరు? లింగమా? లింగం. కిడ్నీ ప్రాబ్లం అండి. లింగం మాల్ నుంచి వచ్చారా? అవును సార్. నువ్వు మొన్న మాట్లాడినట్టు ఉన్నావుగా? అవును సార్, మొన్న నైట్ మాట్లాడిన సార్ తమరితోనే. అప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు. ఒళ్ళంతా నొప్పులు ఉన్నది. ఎవరైనా వచ్చారా? మా అక్క, మా అమ్మ వచ్చింది. రా రా బాబు, చెప్పమ్మా. లింగం ఏంటి అసలు? ఆ రోజు పరిస్థితి చాలా బాగా ఆయాసం వచ్చింది. ఆయాసం బాగా దమ్ము. కాళ్ళు చేతులు బాగా గుంజినాయి, చేతులు మొత్తం బాగా గుంజినాయి, నెత్తి బాగా నొస్తుంది. అప్పుడు ఏం చేయాలో తోయక మీ నంబర్ తీసుకొని. ఎవరిచ్చారు మా నెంబర్ మీకు? మా అక్క వాళ్ళ ఊరు కొత్తపల్లి సార్, యాచార మండలము. ఆ అమ్మాయి నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో తమరికి ఫోన్ చేసిన. తమరు లిఫ్ట్ అంటే తమరు మాట్లాడలేదు, అమ్మగారు మాట్లాడింది. అప్పుడు బాగా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే ప్రార్థన చేసింది. అయ్యగారు 5 గంటలకు వస్తాడు, అప్పుడు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిండు. చెప్తే అప్పుడు అమ్మగారు చేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మంచిగా ఉన్నా. తర్వాత మీరు వచ్చిన తర్వాత, పాస్టర్ గారు వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది 5 గంటలకు. 5 గంటలకు చేస్తే లిఫ్ట్ చేయలేదు. 7 o'clock మాట్లాడినా తమరే మాట్లాడు సార్ నాతోని. మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు మంచిగా ఉన్నది. మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఆయాసం వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంచిగా ఉన్నది. మార్నింగ్ వచ్చిన 7 o'clock నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచిగా ఉన్నా. నేను నాకు ఎటువంటి ప్రాబ్లం ఎటువంటిది లేదు. కిడ్నీ ప్రాబ్లం వల్ల డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడే చచ్చిపోతాను అన్నట్టుగా ఫోన్ చేసావు కదా నాకు. అవును. అప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? నేను, మా అమ్మ ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. ఆమె దగ్గర పెట్టు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆయన పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పరాకుండా ఉన్నది సార్. ఏమైంది అప్పుడు? అప్పుడు దమ్ము వచ్చి ఇట్లా ఆయాసం అవుతుంది, నాకు ఎట్లా అవుతుందమ్మా, నాకు బౌలేస్తుందమ్మా, నాకు శరీరం అంతా నొప్పి ఉందమ్మా, నాకు ఏమి నాకు దోస్తలేదమ్మా, నాకు అల్లాడిపోయాడు. అల్లాడిపోతే ఇద్దరం ఏడ్చుకుంటా ఉన్నాము. నీకు ఫోన్ చేసినాక నువ్వు ఏం కాదు బాబు, నీకు మంచిగా అవుతుంది, నీకు నీళ్లు చేతిలో పట్టుకొని ఆ నీళ్ళు అనేది ఇట్లా జిలకరించి నీకు నూనె శరీరం వెళ్ళిపోయిన రుద్ద అని అన్నాక మొత్తం అల్లాడిపోయింది సార్. అల్లాడిపోయి ఎట్నో చేస్తుంటే నాకు భయం అయింది. ఇక ఆ నీళ్లు చల్లి కొన్ని నీళ్ళు తాపినాక ఇక మంచిగా అయింది సార్. నీళ్ళు తాగగానే మరి హాస్పిటల్కి మళ్ళీ ఎందుకు వెళ్ళారు? అది ఆయాసం లేక నాకు భయం అవుతుంది అని చెప్పిండు. మళ్ళీ బయటికి వెళ్ళాగానే నాకు పానం మంచిగా అయిందమ్మా అన్నాడు. ఎంతకైనా కానీ బిడ్డ హాస్పిటల్కి పోయేద్దాంపా అంటే ఒక గ్లూకోజ్ పెట్టిరు సార్. ఒక గ్లూకోజ్ పెట్టినాక ఇక నాకు ఇంటికి పోదాం పైన అంటే, ఇక చీకట్లు ఎక్కడ పోతాం బిడ్డ, ఇన్నే వండుకుందామని నైట్ అంతా వండుకొని పొద్దుగాలు వచ్చినాం. శనివారానికి రోజంతా ఎదురు చూసినాం సార్ మేము. శనివారం అంతా ఎదురు చూసి నా కొడుకు కాపాడితే నేను మంచిగా మేము బతకగలుగుతాం దేవుడా. మేము ఆదివారం దాకా మేము ఇందాకే వస్తాం. జబ్బులు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ పిల్లోడి పరిస్థితి ఆ రోజు గిజగిజలాడిపోయి ఇక ప్రాణం పోతుందన్న విధంలో ఫోన్ చేశాడు. హాస్పిటల్కి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు మాట్లాడారు నాతో. ఏమని చెప్పాను? నీకేం కాదు, నువ్వు మంచిగా ఉంటావు, శనివారం నాడు మార్నింగ్ ఇడికి రమ్మని చెప్పేసి అన్నారు 11 o'clock. సరే ఏం కాదు, ఏం చచ్చిపోవు అని కూడా చెప్పారు మీరు. ఏం చచ్చిపోవు, నువ్వు బతికే ఉంటావు అని చెప్పారు. బ్రతికిస్తాను, నువ్వు చావురా బాబు అని చెప్పిన. క్లియర్గా చెప్పిన. ఏం పని చేసుకుంటావు? డ్రైవింగ్ చేస్తా. ఆయన 4 సంవత్సరం బట్టి డయాలసిస్ జరుగుతుంది, వారానికి 3 సార్లు. గజగజలు ఆడిపోతుంది, దమ్ము వచ్చేసింది. నేను బ్రతికిస్తా, నువ్వు సావో ఏంటి ఇదిగో అని ప్రార్థన చేసి కాస్త నీళ్ళు జల్లుకోవాలని చెప్పిన. వెంటనే రిలీఫ్ అయిందా? ఏమైనా లేట్ అయిందా? రిలీఫ్ అయింది. అప్పుడు నీ ప్రాణం ఎంత వణుకుతుందంటే అసలు అడుగు మంచంలో నుంచి కూడా లేగలేని పరిస్థితులు ఉన్నావు. ఇప్పుడు తిరుగుతున్నావా?
ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచి అట్లా తిరిగిన సార్. వాస్తవంగా ఇక్కడికి ఇప్పుడు వచ్చావు కదా, వచ్చా. మీ అక్క నావిడి మా అక్క. నువ్వు చర్చికి వెళ్తావమ్మా? నువ్వు చర్చికి వెళ్ళావు, మరి నీకెట్లా తెలుసా మీదంతా? మా ఊర్లో పోయిన వాళ్ళు ఇక్కడ వచ్చిరంట సారు. ఏ ఊరి మీది? మాది కొత్తపల్లి. ఆ, అయితే మా ఊర్లో ఇక పోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చిరంట సారు. అదేలే, వస్తే వాళ్ళు చెప్పారా? వాళ్ళు మీరు చెప్పారు చర్చికి సార్. పోయేవాళ్ళ కాదా? ఏం కాదు సార్, మేము పోలేదు. ఆ? మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న అదే ఆయన. మీ మా తమ్ముడు తమ్ముడు వెళ్తాడు. ఏడు వచ్చాడు మరి? రాలే సార్ ఈరోజు. మా తమ్ముడు వెళ్తాడు, నాకన్నా చిన్న ఆయన. నీ పేరు లింగం? లింగం నా పేరు. కారు నడుపుకుంటావు మాలు? మాలు. పుట్టి 4 సంవత్సరాలుగా డయాలసిస్ జరుగుతుంది. 2 years నుంచి జరుగుతుంది సార్. 2 years నుంచి. 2 years నుంచి వారంలో 3 భార్య times. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఒక బాబు. అక్కడ ఎక్కడ వెళ్తున్నావు హాస్పిటల్కి? అది ఓవైసీ హాస్పిటల్. ఓఎస్సి. ఇక్కడికి వస్తావా? మాల్ నుంచి ఇక్కడికి వస్తా సార్. 3 వారానికి 3 సార్లు. వారానికి 3 సార్లు. ఈరోజు పొయ్యేది ఉండే సార్, పోదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మంగళవారం, బేస్తవారం, శనివారం 3 రోజులు వెళ్ళాలి అక్కడికి. ఈరోజు పోవద్దని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన సార్. నీకు నేను ఫోన్లో ప్రార్థన చేశాక నీకు అంటే అంతకుముందుకు ఇప్పుడు ఏంటి మార్పు వచ్చి ఏం మార్పు వచ్చింది నీలో? ఏమన్నా మార్పు వచ్చిందా? నాకు మార్పు వచ్చింది సార్. అదే ఏం మార్పు వచ్చింది? నాకు ధైర్యం అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం. ఈ వీడియోలు ఏమైనా చూసావా? చూసిన సార్, చూసిన చాలా సందర్భాలలో పెట్టుకొని నేను యూట్యూబ్ లో పెట్టుకొని కూడా ప్రార్థన కొట్టండి ఒకసారి, ప్రభుని కనపరచండి. ఆమె అక్కడ పెట్టండి, వచ్చేస్తుందిలే, మంచిగా వచ్చేస్తుంది. గొంతుకులు ఆరిపోతుందా? మారిపోతా. నోరు ఆరిపోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి బిడ్డ మీద దిగొచ్చును కాక. ఆమేన్. వెళ్ళు. కుమారి విజయవాడ, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతుకు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్, హల్లెలూయా. విజయవాడ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. పట్టుకో, పైకి రామ్మా, పట్టుకోండి. ఆమేన్. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికెల మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్. చూసుకో, గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, అటు నడు. ఆమేన్. దా ఇదా. కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. యేసు రక్తం మెచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలు, ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు బట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. కప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా?
నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుకు పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్లు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను, ఆమె విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు నేను దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఫిలోమోను రాసిన పత్రికలో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాస్తున్నటువంటి ఈ పత్రికల నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ పత్రికలో దేవుని యొక్క ప్రేమ మనకి భలే తేటగా కనపడుతుంది. చప్పట్లు కొడతాం గట్టిగా. దేవుని యొక్క ప్రేమ. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే ఈ అందరి మీద ఎలా ఉంటుందంటే, ఒక కడుపున పుట్టినటువంటి పిల్లలు 2 పుట్టిన 3 4 ఎంతమంది అయినా కొంతమంది చాలామంది పిల్లల్ని అంటారు. ఆ పిల్లల కోసం ఆ తండ్రి ఏ విధంగా తాపత్రయపడతాడో, హల్లెలూయా, ఆ పిల్లల కోసం తండ్రి ఏ విధంగా తాపత్రయపడతాడో, ఆ పిల్లలకి ఏదైనా ఇవ్వాలని ఎలా ఆశ కలిగి ఉంటాడో, వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఎట్లా ఉంటాడో, వారిని చదివించాలని, వారిని గొప్ప వాళ్ళని చేయాలని, వారికి గృహం కానీ అన్నీ ఏ విధంగా ఒక తండ్రి కోరి అలా ఇవ్వాలని అనుకుంటారో, దేవుడు కూడా మనందరి ఎడల అలాగే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నేను తెలియపరుస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమ ఆ బిడ్డల మీద, ఆ కుటుంబం మీద ఎలా ఉందో, ఆ తండ్రి ఏ విధంగా ఆ బిడ్డల యొక్క ఎదుగుదల కొరకు ప్రయాసపడతాడో, శ్రమ పడతాడో, దేవుడు మనందరి విషయంలో కూడా ఆయన చాలా ప్రయాసపడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ తండ్రి కూడా బిడ్డలను తక్కువగా అనుకోను, లేకపోతే చిన్నగా అనుకోను, లేదంటే వారు అవసరం లేదు అనుకోరు. ఎవరైనా తన బిడ్డలు ఉన్నతంగా ఉండాలని, ఎంత వారైనా ఎక్కడో ఒకడు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఎక్కువగా తల్లి తండ్రి అయినా ఏ తల్లి అయినా బిడ్డలను చాలా గొప్ప స్థాయిలో చూడాలని ఉంటారు. ఆమేన్. తనకంటే గొప్ప స్థాయిలో చూడాలనుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఈ లోకంలో చూస్తుంటే గొప్ప ధనికులు, గొప్ప వాళ్ళు ఉంటారు, కేటగిరీలు ఉన్నారు, మిడిల్ వాళ్ళు ఉంటారు, చాలా భేదవాళ్ళు ఉంటారు, చాలా భేదవాళ్ళు ఉంటారు. 3 క్లాసులు నాకు తెలిసి, 4 నాకు తెలియదు, 3 ఈ అంటే గొప్ప ఐశ్వర్యవంతులు ఉంటారు, గొప్ప భేదవాళ్ళు ఉంటారు, మిడిల్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో ఒకరు అధికారులుగా ఉంటారు, ఒకరు పనివారుగా ఉంటారు, ఇంకా కొందరు మొత్తం బానిసగా ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. మరి బానిస మీద ఒక రకంగానో, లేకుంటే అధికారుల మీద ఒక రకంగాను, మిడిల్ మీద ఒక రకంగా దేవుని ప్రేమ లేదు. అందరి మీద సమానం ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరిది సమానమైన దేవుని ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నాకు అప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, దేవుని వాక్యమే నేను వినకుండా ఉన్నట్లయితే, దేవుని వాక్యం విన్నందుకే కదా మార్పు వచ్చింది నా జీవితంలో. నా స్థితి మారిందంటే దేవుని వాక్యమును వినబట్టే. 119 పడుతుంటే, ఎవరు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టే. నాకు వ్యాధి వచ్చినప్పుడు కూడా, నేను ఎప్పుడు కూడా ఏదన్నా కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, నేను అప్పుల్లోకి వెళ్ళిపోయినా, ఎవరితో మోసపోయినా, ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నట్టుగా నాకు తెలిసినా, నా మీద విరుద్ధంగా మాట్లాడుతున్నా, లేదంటే నా మీద అభిమానంగా మాట్లాడుతున్నా, వాక్యంను ఎప్పుడు కూడా నేను వాక్యంతో వాళ్ళని పోల్చుకుంటాను. ఎవరైనా ఒకవేళ శత్రుగా నాకు ఉన్నారనుకోండి, బైబిల్ చెప్తుంది, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధమును ఎందుకు వదిలిందంటే, మనం నీతిగా ఉంటే వాళ్ళు మన మీద చెడుగా ఉన్నప్పుడు మన మీద తగలదు. మనం నీతి తప్పిపోయిన కాళ్ళది మన మీద పడుతుంది. మనం నీతి తప్పిపోయి కూడా ఆ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళని అనకూడదు, తప్పది. అర్థమైందా? అందుకని నీవు నీతిగా ఉన్నామనుకో, నీకు తెలియదు అనుకో, నీకు అన్యాయం చేసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. వాక్యము అది రివర్స్ అయిపోతుంది వాళ్ళకి.
అందుకని ఒకవేళ నీ శత్రువు ఒకవేళ చాలా కష్టం అనుకో, అయ్యో పాపం నాకు శత్రువు అంటే ఏదో ఏ విషయం లేదు, పాపం వాళ్ళకి కష్టం వచ్చింది అనుకోలేండి. లేదంటే ఆ ఉగ్రత పాత్ర, వాళ్ళ మీద ఉన్నటువంటి ఉగ్రత పాత్ర ఆ శత్రువు ఎడలో సంతోషపడతారు చూడు, వాళ్ళ వైపు మళ్ళీ తిరిగిపోద్దంట. అందుకని మనం శత్రువులు బాధపడుతున్నప్పుడు దేవుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తాడు. శత్రుత్వం అనేది ఎంత సమయం ఉంటుంది అంటే చిటికలోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాడు మనకు శత్రువైనా వాళ్ళకి మనం అయ్యో పాపం అని కొంచెం ఆదరించినప్పుడు, అరే నేను తెలియక అతను ఏదో కోపంలో పెట్టేసుకున్నాను, నాకు శత్రువు అయిపోయాడు కదా, సర్లే ఏదో తెలియదు అని కూడా అతను కూడా సరి చేసుకుంటాడు. హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేస్తాడు. ఒకళ్ళు మనకి నష్టం కలిగిస్తున్నాడు అనుకోండి, బాధపడకండి. నష్టం కలిగిస్తున్నారు వాళ్ళ వల్ల మనం నష్టపోతున్నాం, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళ వల్ల మనం శ్రమలు పడుతున్నాం. మనం ఏం తప్పు చేయలేదు కానీ అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. అయితే మోసపోకుడు దేవుడు విక్రించబడ్డాడు. మనుషుడు ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒంటరిగా ఉంటాం, ఒక్కో సమయంలో అందరితో ఉంటాము, కొన్ని సమయాలు ఒంటరిగా ఉంటాం. భయం అవుతుంది, దెయ్యం వస్తుందేమని, దెయ్యాలు వస్తాయో, ఎవరన్నా ఏమన్నా చేస్తారో, ఒంటరిగా ఉన్నప్పుడు భయం. కానీ అప్పుడు దేవుని వాక్యం ఏముంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటాయి, ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తాయి. చప్పట్లు కొట్టడు గట్టిగా. ఆయన దూతలు కావులుడు వారిని రక్షిస్తాయి. అసలు ఇలాగ మనం పోతే ఎన్ని బైబిల్లో వాక్యాలు మనల్ని ఆదరించేటట్లుగా ఉంటాయో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ధైర్యపరిచి వాక్యములు, మన రోగం వచ్చినప్పుడు కూడా బైబిల్ ఏముంది, ఇదిగో నా పేరు పెట్టబడి నా ప్రజలు అంటాడు ఆయన. తమ తగ్గించుకుని వారి దేశాన్ని స్వస్థ, నిన్ను స్వస్థపరచక పెద్ద గొప్ప ఏముంది. చాలామంది తెలియక నాకు స్వస్థత లేదు, నాకు రోగం వచ్చేసింది, నాకు చాలాగా ఉంది, అట్లయినా ఇట్లా. నో నో నో. దేవుని వాక్యం మీద డిఫెండ్ అయినటువంటి, ఆధారపడినటువంటి, దేవుని వాక్యాన్ని నమ్మినటువంటి వారికి శ్రమలు, కష్టాలు. ఒకవేళ బేదరికలు ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, కష్టాలు, అట్లన్నిటి నుండి కూడా విడిపిస్తానంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉంటే నేను ఒంటరిగా ఉన్నాను అంటారా? ఎందుకు? బైబిల్ ఏముంది, వారిలో ఒంటరి అయిన వాడు అంటే 1000 అయిపోతాడంట ఒకడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏ విషయంలో మనం దిగులు పడకూడదు, ఏ విషయంలో చింతపడకూడదు, ఏ విషయంలో కన్నీరుకి వచ్చి మూలు కూర్చుని మూలుకుంటూ ఉండకూడదు, ఏడ్చుకుంటూ ఉండకూడదు. ఒక పాట ఉంది, ఒక పిచ్చిక మీద ఒంటరి పిచ్చికనే నేను కన్నీరు విడిచుకున్నాడు, ఏదో ఒక పాట ఉంటుంది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకని నేను అంటే ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు, ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది, ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను, చప్పలు కొట్టాను గట్టిగా. హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను అన్నాడు.
యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనిలేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా. అన్న ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా, అన్న వెంటనే లేచాను. చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పి తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక పూట ఉన్నాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడక చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లేకడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు, వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తో, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బోండాలు, చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. ఏం జరిగింది నీకు? మాకు 14 ఏళ్ళ నుండి ఆరోగ్యాలు అందరికీ బాగాలేదు. అది అప్పుడు ఒకసారి ఇటు మీ కొడుకా మనవడా? కొడుకే కదా. ఈయన ఏది మీ భార్య ఎక్కడ ఉంది? వీళ్ళ భార్య ఏది? ఈయన రా దగ్గర చప్పలు కొట్టండి గట్టిగా. ఈయన చాలా మంచి చూడండి. శ్రీనివాస్ అని పేరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల బాధ మీది? 14 సంవత్సరాలు. ఈ పాప వచ్చిన కాబట్టి. ఈ కూతురా? కూతురు. వీడు ఆడు కొడుకు. నేను మనవడు అనుకున్నా, మీ మనవడి కంటే కొడుకు అన్నాడు. నేనన్నా కొడుకా? అదే కొడుకు అన్నాడు. హల్లెలూయా. ఏది మీ భార్య ఆవిడేనా? ఓకే, ఆమె కూతురు. మరి 4 ఎంత ఉన్నారు? ఇంకా ఉన్నారా? ఇంకొక మా పెద్ద ఉంది, కూతురు. ఇంకొక హాస్టల్లో ఉంది, 12 చదువుతుందేమో. రానికి రాలే, వీళ్ళు కాలేదు, రావడానికి వీలేదు. ఓకే, పర్లేదు. ఇప్పుడు అప్పుడు వచ్చావు కదా ఈ బట్టుకుని, 4వ ఇప్పుడు రావడం. అది అప్పుడు ఫస్ట్ లో ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైంది? దగ్గులు, జ్వరాలు, ఏ మందు వేసుకున్నా తక్కువ కాలేదు. అంతేనా? ఆ తర్వాత వచ్చినాక తగ్గింది కదా. అటు ఎన్ని సంవత్సరాల బాధ? ఆ బాధ ఈ అమ్మాయి పుట్టిన కానుంటి, మా చిన్న అమ్మాయి పుట్టిన కానుంటి ఆ బాధ ఈమె చిన్న ఎక్కడో తిరిగి మందులు, దవాఖానాలు. నువ్వు విశ్వాసవే కదా? చర్చికి వెళ్తావు కదా? చర్చికి పోతావా? పోవా? వెళ్ళవా? ఇంతో నమ్మకలేదు సార్. మేము వీడికి రావడం. అవునా? మంత్రాలకి వెళ్ళావా? మంత్రాలకు మస్తుగా వెళ్ళాను. ఇక్కడ దవాఖానాలకు వెళ్ళాను. మరి నేను ఎట్లా తెలుసు నీకు? నాకు మా ఊర్లో మా చర్చికి వెళ్ళే వాళ్ళే ఒక ఆయన వచ్చింది వీడికి. వాళ్ళు చెప్తూ వచ్చిన. ఇప్పుడు మొత్తం కుటుంబం, అప్పుడు నాకు చెప్పా, మా కుటుంబం అంతా పడిపోయామయ్యా, మొత్తం కష్టాలు ఉన్నాయి. అందరికి వచ్చేసిందా విడుదల? ఇంకేమైనా ఉందా? అందరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఒకటి శ్రీనివాస్, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, విడుదల పొందావు. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఒక కుర్చీ ఉందనుకో, ఆ కుర్చీలో నేను కూర్చుని ఇంకోళ్ళు కూర్చుంటారా? కూర్చోరు కదా. నీ పేరేంటి? చంద్రమ్మ. నేను ఒక కుర్చీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ కుర్చీలు కూడా లేవా? ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇంకొకటి కూర్చుంటారా? ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళు కూర్చొని ఉన్నా కూడా లేకపోయినా నిలబడి ఉంటారు కదా. అలాగే ఇప్పుడు సైతాను మీ మీద కూర్చొని ఇదొక కుర్చీ, మీ ఇంట్లో అందరు కుర్చీలే, వీడితో పాటుగా. అర్థమైందా? ఇప్పుడు ఈ కుర్చీలో నుంచి నేను ప్రార్థన చేశాను కదా, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ సైతాన్ని ఎలగొట్టేశాడు. సైతాన్ని కూర్చున్నాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటే మళ్ళీ వచ్చేస్తాయి, ఇంకా అంతకంటే బ్యాడ్ అయిపోతారు. అర్థమైందా? ఇల్లు ఖాళీ చేస్తావా, కుర్చీ ఖాళీ చేస్తావా? ఇప్పుడు ఖాళీ చేసాం కదా, ఖాళీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వచ్చేద్ది సైతాను. అందుకే నేను చేయాలి, ఏసయ్యా నువ్వు ఇక్కడ కూర్చో అనాలా. అంటే మీరు చర్చికి వెళ్ళిపోవాలి, ఎక్కడో అక్కడ. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి. అమ్మా వెళ్ళిపోతాం సార్. ఓకే, బై, గుడ్, బాగున్నారు, రైట్. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళు హిందూస్ కదా, మాట విందాము మనం ఒక మాట. మీరు కూడా ఇక్కడ హిందూస్ ఉంటే కూడా ఇప్పుడు
ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు ఇలా తిరిగినందుకు? మస్తు డబ్బులు ఖర్చు పెట్టాం. మస్తు అంటే 500 రూపాయలా? ఓ ఇక లక్షలే అయిపోతుంది. ఎన్ని లక్షలు? లక్షలే అయిపోతున్నాం సార్. లక్షలు అయిపోతున్నాయి. ఏమన్నా భూమి ఇల్లు ఆయన తాకట్టు పెట్టేసావా? తాకట్టు పెట్టలే కానీ ఇల్లు భూమి అయితే ఉంది. భూమిలో కూడా ఏం పెద్దగా చేసిన కష్టం కూడా మిగులుతలేదు. కాదయ్యా, ఇప్పుడు ఇది రోగం కదా? రోగం కాదు బాబు, ఖర్చు పెట్టినాం, మస్తు ఖర్చు పెట్టినాం. మస్తు ఖర్చు పెట్టేసాం. మనశ్శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంత తిండి కూడా లేదా? తిండి దిగదు అసలు. వండుకొని పారేసిన ఒక్కొక్కసారి ఆ బాధలు అట్లా తట్టుకోలేక వస్తుంటే. ఇప్పుడు శ్రీనివాసు సరే ఆ బాధలు వదిలేసి ఇప్పుడు ఆ కుర్చీలో ఖాళీ పెట్టావు, ఇక నీ హృదయంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏసాయని అనుకుంటాను. వెళ్ళాలి. నువ్వు ఒక రోజు మాట్లాడితే విశ్వాసం అనుకున్నా, మంచి మాట చెప్తున్నాడు. నేను ఎక్కడ బెంగళూరు చూస్తున్నా, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక ఇది తగ్గుతాయి అంటావా అంటే, నేనున్నా కదా, నేను బాగు చేస్తా కదా అని మాట ఇచ్చానే. ఏమన్నా నీకు మాట ఇచ్చాను సార్. నేను అన్నానా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధపడతావు? ఏ కష్టం ఉన్నా ఇక్కడ మనల్ని దాటిపోలేదు, ఏం బాధపడకు అని చెప్పాను అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఉన్నాడు, మంచిగా అయిపోయినట్టు ఉన్నారు. చూడండి, 2 ఆడపిల్లలు, బాబు ఎన్ని కష్టాలు పడి ఉంటాడు కదా పాపం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇట్లా. మరి శ్రీనివాసు, నీ మీద ఏమైనా నేను ప్రార్థన చేశాను, ఇలా చేపెట్టి ప్రార్థన చేశానా? చేసావు సార్. ఎప్పుడు చేశాను? ఫస్ట్ వచ్చిన రోజు చేసావు, మళ్ళీ రెండోసారి వచ్చిన బాబుకు చేసావు, ఈడ పండగ చేసావు, ఇక్కడ చేశాను. అదే ఇలా ముట్టుకుంటాం అయితే లేదు కదా? ముట్టుకోలే. మీ ఇంట్లోకి వచ్చానా? రాలే. మీ ఆవిడ ముట్టుకున్నానా? ముట్టుకోలే. కూతుర్ని ముట్టుకోలే. నువ్వు వస్తేనే వీళ్ళందరూ బాగుపడిపోయారా? చప్పులు కొట్టండి. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇలా భార్య ఇక్కడికి వచ్చినందుకు, ఈయన కానుక ఇచ్చుకున్నందుకు ఈయనకి జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన తండ్రి ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్. బాగా వినండి, తర్వాత అర్థమైంది మీకు. ఇప్పుడు వీళ్ళ అత్తగారు తరపున కూడా ఈ ఆశీర్వాదం వెళ్తుంది అన్నట్టు. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ శ్రీనివాస్ ఇక్కడికి వచ్చినందుకు జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళ పిల్లలందరూ స్వస్థత పొందారు. అది నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు, ఏదో ప్రార్థన చేసిన నూనె ఏదో ఆయిల్ ఇచ్చుంటాం, అది పట్టుకెళ్ళి ఉంటారు. ఆయన బాధ ఒకసారి చెప్పేశాడు నాకు, తగ్గుబాదు నేను మొత్తం అంతా చూసుకుంటానని చెప్పాను. ఆ మాట ఇచ్చాను కదా. ఈయన ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరికైనా సరే ఇక్కడికి వచ్చారు కదా, ఇంత జనములో కూడా మీకే కాదు, మీ అత్తగారోళ్ళకి ఆశీర్వాదం, మీ అమ్మగారోళ్ళకి కూడా ఆశీర్వాదం. ఆమేన్. స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.